Hi guys, what's up? Hello, Naru. Kaise ho? I think you're all doing great. I'm also good. So welcome back to my channel. ఈరోజు సండే అండ్ అక్టోబర్ 20. సో ఏం వర్క్ ఏం లేదు, రైడ్ ఏం లేదు. ఈరోజు రైడింగ్ వ్లాగ్ అయితే కాదు. ఈరోజు వచ్చేసి ఒక చిన్న కుకింగ్ వ్లాగ్. సో ఫ్రెండ్స్తో ఒక చిన్న లంచ్ ఉందన్నమాట. సో నా తరపున నేను మటన్ కర్రీ కుక్ చేసుకొని వస్తానని చెప్పాను. సో ఈ వ్లాగ్ అయితే అది ఫస్ట్ టైం మటన్ కర్రీ కుక్ చేస్తున్నాను. సో యూట్యూబ్లో కొన్ని అవి వీడియోస్ చూసి నేర్చుకున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ తెచ్చుకున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం కుకింగ్ వ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో టు కిచెన్. ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఇది వచ్చేసి మా కిచెన్ అనమాట. ఇంకా స్టార్ట్ చేద్దాం. మటన్ కర్రీ అక్కడ ఉంది, కొత్తిమీర అవి ఉన్నాయి, ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ కావాలి. సో ఏమేమి ఎలా కుక్ చేస్తున్నానని మొత్తం కంప్లీట్గా చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా మనం కుకింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఇలా మటన్ అయితే మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి నీట్గా. వీలైతే కొంచెం సాల్ట్ వేసుకొని వాష్ చేసి పెట్టుకోండి. ఇది వచ్చేసి కర్పూరాలు అనమాట. వీటిని తెలంగాణ కర్పూరాలు అంటారు. అదేంటో మీకు తెలిస్తే గట్రా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఇది ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను, కర్పూరాలు ఫ్రై. మటన్ ఏమో విత్ గ్రేవీ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 3 ఆనియన్స్ తీసుకున్నాను, 2 టొమాటో, 1 నింబు అండ్ ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలనుకుంటున్నాను మటన్ని. సో ఆనియన్స్ని అయితే నీట్గా చిన్నగా కట్ చేసుకోవాలి. సో నేను 2 కర్రీలోకి కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటాను ఆనియన్, ఎందుకంటే మనకి కర్పూరాలోకి కూడా ఆనియన్ కావాలి కదా. మటన్లోకి అయితే ఒక 2 బిగ్ ఆనియన్స్ అయితే సరిపోతాయి. సో నేను ఒక 3 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. అందులో ఒక్కటి పెద్ద ఆనియన్ ఉంది, ఇంకా మిగతా 2 మీడియం సైజులో ఉన్నాయి. నింబు కూడా ఒక 2 పీసెస్ చేసుకుంటాను. ఏంటంటే మటన్ మ్యాగ్నేట్ చేయడానికి చేసినప్పుడు అందులో ఒక పీస్, ఇందులో ఒక పీస్ వేస్తా. సో ఆనియన్, టమాటో అండ్ పచ్చిమిర్చి, 2 నిమ్మూస్ ఇవైతే కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనము మటన్ అనేది మ్యాగ్నేట్ చేయాలి. వచ్చినట్టు షూర్. రా వెయిటింగ్ చేస్తున్నాను నీకోసం. వస్తావా అని చూసి గంట అయింది. సో ఏమో వీడియో తీస్తావా అంటే లేట్గా వచ్చింది. సో 1 స్పూన్ పసుపు వేయాలి, 3 టీ స్పూన్స్ కారం. సో మనం కర్పూరాలు కూడా దీంతో పాటు మ్యాగ్నేట్ చేద్దాం. సో హాఫ్ స్పూన్ కాదు, హాఫ్ స్పూన్ కంటే కొంచెం పసుపు వేసాను. ఇక 2 సైమల్టేనియస్గా చేసేద్దామని ప్రిపేర్ అయినా, టైం లేదు. 1 స్పూన్ కారం వేసా, 1 పైన కొంచెం వేసా. అల్లం పేస్ట్ 1.5 స్పూన్ వేస్తున్నాను మటన్లో. కర్పూరాలు ఏమో ఒక 1 స్పూన్ వేసాను. ఒక హాఫ్ నింబు కూడా మ్యాగ్నెట్లో వేస్తున్నా. మటన్ని బాగా నీట్గా మ్యాగ్నేట్ చేసుకోవాలి. చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. నాకు ఇక ఈ జాయింట్ బోన్ అంటే ఇష్టం. దీనికి మంచిగా కారం ఉప్పు పట్టిస్తే ఉంటుంది టేస్ట్. సాల్ట్ వేయలేదు, సాల్ట్ తర్వాత ఇద్దాం. ఎందుకంటే సాల్ట్ ఇప్పుడే వేసాం అనుకోండి, ఇందులో ఉన్న మటన్లో ఉన్న వాటర్ ఇప్పుడే బయటకు వచ్చేస్తుంది. సో అందుకని కాసేపు అయ్యాక, హాఫ్ బాయిల్డ్ అయ్యాక మటన్ అప్పుడు సాల్ట్ వేయాలి. మటన్ అయితే ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టాలి. దీన్ని కూడా కొంచెం మ్యాగ్నేట్ చేసి వేసాను అందులో. మామూలు వండమంటే అంతా విజయవాడ తిందామంటే ఒక దాంట్లో అవుతుంది. అంటే సపరేట్గా ఇవి తినాలని ఫీల్ ఉంటే మాత్రం ఓకే. దీన్ని కూడా ఒక 5 మినిట్స్ పక్కకు పెడతాను, 5-10 మినిట్స్. కర్పూరాలు కూడా. సో ఫస్ట్ మటన్ ప్రిపేర్ చేస్తున్నా. మటన్లోకి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ కొంచెం మరిగాక మనము 4 ఇలాచి, ఒక చెక్క, ఒక
4-5 పీసెస్ తీసుకున్నాను. ఆకు ఒక 2 ఆకులు, లవంగం ఒక 4 తీసుకున్నాను. సో కొంచెం నూనె మరిగాక ఇవి అందులో వేద్దాం. నూనెలో పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేస్తుందా వాడాలి. కొంచెం ఫ్రై అయ్యేదాకా బ్రౌన్ అయ్యేదాకా ఆనియన్స్ వేసుకోవాలి. కొత్తిమీర ఇప్పుడు అయిపోయినాక ఇస్తారు. సో కర్పూరాలకు ఇంకొక బాయిల్ పెట్టేసి అందులో దీనికి మిక్స్ చేయాలి ఇప్పుడు మనం. సో దీనికైతే నేను అవేమీ వేయట్లేదు, చెక్క లవంగం వేయట్లేదు, డైరెక్ట్గా ఆనియన్ వేసేస్తాను ఆయిల్ మరిగాక. సో ఆనియన్స్ వేసాను అందులో. మటన్లో ఆనియన్స్ వచ్చేసి బ్రౌనిష్ అవుతున్నాయి. అయ్యాక టమాటో వేస్తాను. కట్ చేసుకున్న 2 టమాటో పీసెస్ వేస్తున్నాను. సో టమాటో వేసాక ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేసాలి. అప్పుడు మటన్ అనేది అందులో వేద్దాం. దీన్ని మాత్రం మధ్యలో ఆపేసి మీరు దీన్ని చెప్తా. కర్పూరాల కర్రీ మధ్యలో ఆపాను, ఎందుకంటే అది కొంచెం చేసాక చేద్దామని. మళ్ళీ 2 అటు ఇటు అయినా అనుకో అటు ఇటు అవుతాయి అవి కూడా. సో ఇప్పుడే కర్రీ మటన్. సో ఇప్పుడే మటన్ అయితే వేసిన. అసలు ఇప్పుడే మటన్ అయితే వేసిన. పెడితే మంచిగా ఉంటుంది. పెడతా మటన్ అందరు చూస్తారు. సో ఇప్పుడు మటన్ వేసాం కాబట్టి ఒక 15 మినిట్స్ దీన్ని వదిలేయాలి. దాంట్లో ఉన్న వాటర్ బయటకు వస్తుంది సిమ్లో పెట్టుకొని. సో 15 మినిట్స్ మనం మూత వేసి పెట్టేద్దాం. మటన్ వేసుకున్నాక ఒక 5 మినిట్స్ తర్వాత మనం కొబ్బరి అనేది వేసుకున్నాం. కొద్ది తురిమి పెట్టిన కొబ్బరి, కొంచెం ఒక 2 స్పూన్స్ అంత కొబ్బరి వేసాను. దాని తర్వాత ధనియా పొడి కొంచెం వేద్దాము. నా దగ్గర డబ్బాలో ఉంది. ఒక 3 స్పూన్స్ ధనియా పొడి వేసాను. దాని తర్వాత మంచిగా కలుపుకోవాలి మనం రెండింటిని. ధనియా పొడి కొబ్బరి వేస్తే కొంచెం గ్రేవీ అనేది కొంచెం చిక్కగా అవుతుంది అన్నమాట. కలిపేశాక ఒక 10 మినిట్స్ వదిలేయాలి. మటన్లో నుంచి వాటర్ వస్తున్నాయి చూడండి, వాటర్. సో మటన్లో నుంచి అలా ఇంకా వాటర్ వస్తాయి. సో ఒక 10 మినిట్స్ ఇలాగే వదిలేద్దాం. ఒక 15 మినిట్స్ అయినాక ఓపెన్ చేశాక వాటర్ చూడండి ఎన్ని వచ్చాయో మటన్లోకి. సో మంచిగా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ పెట్టేసి ఇందులో మనం గరం మసాలా వేసేసి కుక్కర్లో ఒక 8 విజిల్స్ వచ్చే వరకు పెట్టదాం నెక్స్ట్. సో 5 మినిట్స్ అయింది. 5 మినిట్స్ అయ్యాక మనం ఇందాక మటన్ బౌల్లో కారం ఉప్పుతో మ్యాగ్నేట్ చేసినప్పుడు అందులో నుంచి వాటర్ వచ్చాయి. కారం వాటరే ఇందులో ఇవే వాటర్ పోసేస్తున్నాను. పోసేసాక ఇప్పుడు మనం అందులో మటన్ మసాలా వేస్తాను. ఇది వచ్చేసి మటన్ మసాలా. సో ఒక 2 స్పూన్స్ అంటే నేను అందాజాగా వేస్తున్నాను, 2 స్పూన్స్. సో మటన్ మసాలా వేసాను. సో బాగా కలుపుకుందాం మళ్ళీ ఇంకోసారి. ఇప్పుడు మటన్ అయితే కుక్కర్లో వేసాను. సో మటన్ మునిగేంత వరకు వాటర్ పోయాలి మటన్లో. సో మటన్ అయితే మునిగిపోయింది. సో ఇప్పుడు మనం ఒక 7 to 8 విజిల్స్ మనం పెట్టేద్దాం. కొత్తిమీర వేసేసి పెట్టేద్దాం. దించాక మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఈ కర్పూరాలు కూడా ఫ్రై చేసేసాను దగ్గరికి, అయిపోయినట్టు ఆల్మోస్ట్. ఇది కూడా ఇప్పుడే కొత్తిమీర వేసేసాను, ఇప్పుడే బాగా వస్తుంది. సో మటన్ అయితే అయిపోయింది, 8 విజిల్స్. ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఎలా ఉందో స్పైసీగా.
దీంట్లో కొంచెం కొత్తిమీర వేద్దాం పైకి. అందుకే ఒక 5 minutes పెట్టమంటే పెడతాం. అయితే మీరు కొత్తిమీర వేసుకున్నాను. సో ఒకసారి ముక్క ఏమైనా పెట్టుకుందాం అనుకుంటాం. అదైతే బాగా కారం కొట్టినట్టు సో ఈ మటన్ కర్రీ కుకింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ఓకే ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా చెప్పానంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సూపర్ అని. సో ఈరోజు బ్లాగ్ ఇంతే. సో నేను ఇంకా లంచ్ ప్రిపేర్ అవుతున్నాను. చిన్న పార్టీ ఉంది, దాని తర్వాత లంచ్ అనమాట. సో బాయ్, టేక్ కేర్.